విశ్వశక్తిని అందరూ ఎంతో పొందాలి. అదే అదే పత్రి దేహం, అదే అదే పత్రి జీవాక్యం. లోక కళ్యాణం కోసం యజ్ఞాలెన్నో, లోక కళ్యాణం కోసం యజ్ఞాలెన్నో చేశాము. విశ్వశక్తిని అందరు ఎంతో పొందాలి. అదే అదే పత్రి దేహం, అదే అదే పత్రి జీవాక్యం. కిరిమిడిలో నా ధ్యానము చెయ్యాలి. విశ్వశక్తిని అందరూ ఎంతో పొందాలి. ఇలాగా ఫ్రెండ్స్, పిరమిడ్లోనే ధ్యానం చేయాలి. తింటే గారెనే తినాలి, చేస్తే పిరమిడ్నే ధ్యానం చేయాలి. ఇది ఫస్ట్ ఎందుకంటే పెద్దలే పెట్టింది కదా, చేస్తే ధ్యానం చేయాలి. సంస్కారం ఉంటే నమస్కారం మేడం అంటాం. అట్లా ఈ ధ్యానంలో లేనల్లో సంస్కారం ఉండదు, అది వస్తుంది అనమాట. ఆత్మధ్యానం టీచర్లు ఏమో పైసలు తీసుకొని చెప్తారు, మేమేమో ఫ్రీగా ఆత్మధ్యానంతో చెప్తాము. ఓకేనా? ధ్యానం చేసి ధన్యులం కానీ శాకారులు కానీ ఒకసారి